సినీగోయర్.com ప్రేక్షకులకి మరుసూరి రాజా శుభాకాంక్షలు. ఈరోజు సినీగోయర్.com ద్వారా నేను మీతో నా మనసులో ఆలోచనలు పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది 19వ సంవత్సరం. 1988లో ఫస్ట్ ఫిల్మ్తో స్టార్ట్ అయింది. నేను పుట్టింది గుంటూరు అండి. పెరిగింది అంటే ఓ 2 years గుంటూరులో ఉన్నాక ఆ తర్వాత పెరిగిందంతా ఒంగోలులోనే పెరిగాను. అక్కడ ఎడ్యుకేషన్ అంతా అక్కడే జరిగింది. డిగ్రీ వరకు అక్కడే కంప్లీట్ చేశాను. మేము మొత్తం మా 5 బ్రదర్స్ అండి. మా నాన్నగారు క్లర్క్, మా అమ్మగారు సంగీతం టీచర్, గవర్నమెంట్ సంగీతం టీచర్. ఆవిడ చిన్నప్పటి నుండి పిల్లలందరికీ సంగీతం నేర్పడం అంతా ఇదిలో ఉండేది. అది తెలియకుండా అలా మా పెద్దన్నయ్య గారు రైటర్ ఎంవిఎస్ హర్నాథరావు గారు, మా అన్నయ్య గారు, ఆయన ఫేమస్ డ్రామా రైటర్, ఎన్నో నాటకాలు రాశారు. ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత ఆయన సినీ రంగ ప్రవేశం చేయడం జరిగింది. ఆయన దాదాపు ఒక 8 ఉత్తమ నంది అవార్డ్స్ 8 times తీసుకున్నాడు. ఉత్తమ మాటల రచయితగా, కథా రచయితగా. ఆయన ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినాడు. తర్వాత చిన్నప్పటి నుండి ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ నేను రచయితగా ఆయన ప్రభావంతో నేను నా 15 ఏళ్ళ నుండి నాటకాలు రాయటం మొదలుపెట్టాను. కాలేజీలో ఉద్ధృతంగా స్పీడ్గా సునామీలాగా నాటకాలు ఆడేసేవాళ్ళం. రాయటం, నేను యాక్ట్ చేసేవాడిని, డైరెక్ట్ చేసేవాడిని, పాటలు రాసేవాడిని, మ్యూజిక్ అన్నీ చేసేవాడు. ఒకటని కాకుండా తోచినన్ని పనులన్నీ చేసేసేవాళ్ళం. కాలేజీ లెవెల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు 3 సార్లు నేను తీసుకున్నాను. బెస్ట్ డైరెక్టర్ అవార్డ్స్ తీసుకున్నాను. ఎక్కువగా మా అమ్మగారి ప్రభావం మా మీద ఉండేది. మా నాన్నగారు గుంటూరులో ఉంటుండేవారు. మా అమ్మగారు వృత్తిరీత్యా గవర్నమెంట్ స్కూలు ఒంగోలులో కాబట్టి ఆవిడ ఏం చేసేదంటే, ఏనాడు చదువుకోండి, ఈ రిహార్సల్స్ ఏంటి, నాటకాలు ఏంటి అని ఏనాడు ఆవిడ అనలేదు. చిన్నప్పటి నుండి మా మూడ్ తెలిసి, అన్నయ్య గారి మూడ్ తెలుసు ఆవిడకి, మా టేస్ట్ తెలుసు. ఏరా నాటకం సరిగ్గా వచ్చిందా అని అడిగింది తప్ప మార్కులు ఎలా వచ్చాయని మాత్రం ఆవిడ ఎప్పుడు అడగలేదు. మా ఫాదర్ కోఆపరేటివ్ సేల్స్ సొసైటీలో క్లర్క్గా చేస్తూ గుంటూరులో రిటైర్డ్ అయినారు. తర్వాత ఆయన కూడా ఒంగోలు చేరారు. మా అమ్మగారి దగ్గరికి వచ్చేసారు. తర్వాత ఈ డ్రామాలు, కాలేజీలో నాటకాలు ఆడుతూ అన్నయ్య గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు కదా, నేను ఒక విధంగా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంలో ఉన్నాను. ఉద్యోగం ఎత్తుకోవాలి, ఏం చేయాలని ఆలోచిస్తే, మనం సినిమా ఇండస్ట్రీకి ఎలా వెళ్తే ఎలా ఉంటుంది, మన వృత్తికి ప్రవృత్తికి రెండింటికి ఒక కనెక్షన్ ఉంటుంది, మనకి మనసుకి నచ్చిన ఉద్యోగం అక్కడైతే చేయొచ్చు అని ఆలోచించి అసిస్టెంట్ డైరెక్టర్గా వస్తే ఎలా ఉంటుందని ఫస్ట్ ఆలోచించాను. కానీ అనుకోకుండా నేను శ్రమదేవ భవన్ ఒక నాటకం రాసి స్టేట్ వైడ్గా ప్రదర్శనలు ఇచ్చాను. అది రవీంద్ర భారతిలో జంధ్యాల గారు చూశారు. రవీంద్ర భారతిలో ఆయన చూసినప్పుడు నన్ను బాగా అప్రిషియేట్ చేసి తన దగ్గర పని చేయమని అడిగాడు. నా దగ్గరకు వచ్చి వర్క్ చేస్తావా అంటే అది అదృష్టంగా భావించి ఆ రోజుల్లో ఇమ్మీడియట్గా 3 సినిమాలకి ఆయన దగ్గర సహాయ రచన కింద ఆయన దగ్గర పనిచేసి ఆ తర్వాత మద్రాసులో ఆహారం, వాతావరణం పడక, హోమ్సిక్ వల్ల మళ్ళీ ఒంగోలు వెళ్ళిపోయి, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఏదో అకేషన్లో పోకూరు బాబురావు గారు కలిసి ఆయన ప్రజాస్వామ్యం సినిమా తీస్తున్నప్పుడు కంట్రిబ్యూట్ చేయమని అడిగారు. ఈతరం ఫిల్మ్స్ పోకూరు బాబురావు గారు. సరే అని చెప్పి ఆయన దీని మీద ఆ సినిమాకి నేను కంట్రిబ్యూట్ చేయాలని వచ్చి పరశురి బ్రదర్స్ దగ్గర వర్క్ చేశాను. నేను పరశురి బ్రదర్స్లో గోపాలకృష్ణ గారితో అతి సన్నిహితమైన ఒక అనుబంధం ఎంత తొందరగా వచ్చేసింది నాకు. ప్రజాస్వామ్యం సినిమా చేసినప్పుడు వాళ్ళందరూ ఎంతో ఎంకరేజ్ చేశారు. పరశురి బ్రదర్స్ చేశారు. ఆ తర్వాత అనుకోకుండా పోకూరు బాబురావు గారికి ఒక కథ చెప్పాను. ఆ కథ విని ఆయన చాలా బాగుంది, మనం ఈ సినిమా చేద్దామని నా ఫస్ట్ నవభారతం సినిమా చేయడానికి ఆయన రెడీ అయినాడు. ఇదే టైంలో నేను పరశురి బ్రదర్స్ దగ్గర కొన్ని సినిమాలు అసిస్టెంట్ రైటర్గా పనిచేశాను. ఈ విషయం విని తమ్మారెడ్డి భరద్వాజ్ అనే గోల్డెన్ హ్యాండ్ ఒకటి ఉంది సినిమా ఇండస్ట్రీలో. ఆయన గోల్డెన్ హ్యాండ్ సెంటిమెంట్గా నాకు తెలుసు ఆ విషయం. ఆయన తన ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ ఫిల్ము మన్మథ సామ్రాజ్యం సినిమా పేరు. సినిమా ఏ సర్టిఫికేట్ టైటిల్, కానీ లోపల మాత్రం మంచి మ్యాటర్ ఉంటుంది. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లేడీస్ అందరూ చూడాల్సిన సినిమా.
టైటిల్ మాత్రం కొంచెం మన్మథ సామ్రాజ్యం అంటే అదేదో పూర్వకాలంలో మలయాళం సినిమా లాగా ఉంటుంది, కానీ మంచి సినిమా అది రాయమని అడిగారు భరద్వాజ గారు. నాకు మనసులో అనిపించింది భరద్వాజ గారి సినిమాతో స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అది నాకు సెంటిమెంట్ మంచి చెయ్యి అని అందరూ చెప్పారు. ఆయన మన్మథ సామ్రాజ్యం ఫస్ట్ రిలీజ్ అయింది, తర్వాత బాబురావు గారి నవభారతం సినిమా రిలీజ్ అయింది. 2 సినిమాలు మన్మథ సామ్రాజ్యం సూపర్ హిట్ కాకపోయినా పత్రికల్లో అన్నింటిలో మాత్రం నేను బాగా రాశాడు ఫస్ట్ ఫిల్మ్ అని చెప్పి నాకు మంచి పేరు వచ్చింది. సినిమా మంచి సినిమా, కానీ దానిలో ఉన్న కాస్టింగ్ అవి ఆ సినిమా సక్సెస్కి హెల్ప్ చేయలేకపోయినాయి. కానీ పేపర్స్ మీడియాలో మాత్రం నా గురించి బాగా రాశారు. తర్వాత బాబురావు గారి సినిమా ఈతరం ఫిలిమ్స్లో నవభారతం రాయటం, ఆ సినిమా సక్సెస్ కావటం, అక్కడ నుండి ఫాస్ట్గా రైటర్గా లైఫ్ మూవ్ అయిపోయింది. నా స్టైల్ యాక్చువల్గా మేమంతా కంకి కొడవలి, సుత్తి కొడవలి, కమ్యూనిస్టు భావాలు, ఎర్ర జెండాలు ఇలా పెరిగిన తర్వాత ఒక అనుభవం అంటూ వచ్చాక రచయిత ఆలోచన అనేది ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి, దేనికి సంబంధించకూడదు, ఒక పార్టీకి అది సార్వజనీనంగా సర్వసమ్మతంగా ఉండాలనే ఫీలింగ్ వచ్చేసి మనకు అన్నీ కావాలి. నవరసాలు ఉన్నాయి మనకి, విప్లవాల్లో ఒక వీరరసం, రౌద్రరసాలే ఉంటాయి, ఏ రసానికి తావులేదు. ఇది కాదు కరెక్ట్ వే కాదు రైటర్గా అంటే రవిగాంచను చోటు కవిగాంచును అన్నట్టుగా మనం కూడా అన్నీ చేయాలి. భావాల్ని నేను ఆలోచన చేసుకున్న తర్వాత ఫస్ట్ సినిమా చైతన్యవంతంగా ఉంది అంటే మన్మథ సామ్రాజ్యం, అది రొమాంటిక్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ టైప్ స్టోరీ రాసేసాను. తర్వాత నవభారతం అది ఒక అభ్యుదయ భావాలు, చైతన్య భావాలతో నడుస్తున్న సినిమా, అది ఆ స్టైల్లోకి వచ్చా. అనుకోకుండా కమర్షియల్ వేలోకి కొంతమంది డైరెక్టర్స్ నన్ను మూవ్ చేశారు. రాఘవేంద్రరావు గారు లాంటి గొప్ప దర్శకులు సినిమాలు రాయటం జరిగింది. అప్పుడు కమర్షియల్ ఫిల్మ్కి ఎలా రాయాలి అని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని, ఫలానా ఒక కామెడీ కానీ ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ లేకుండా మనం ఏదైనా రాయడానికి ఎప్పుడైనా రెడీగా ఉండాలి. అది రాయటం రాకపోతే ప్రాక్టీస్ చేయాలి అని ఆ టైంలో ఒక 15 ఏళ్ల క్రితమే, ఇండస్ట్రీకి 20 ఏళ్ళు అయింది వచ్చి, 16 ఏళ్ల క్రితం ప్లాన్ చేసుకొని, ఇదివరకు సినిమాలు పెద్దవాళ్ళు ఎలా రాశారు, ఏ సినిమా పింగళ నాగేంద్ర గారు ఎలా రాశారు, సముద్రాల గారు ఎలా రాశారు, ఒక రైటరు ప్రభావం పడుతుంది, ప్రజల మీద పడిపోతుంది. కొత్త మాటలు, కొత్త కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ, ఏదైనా టచెస్ ఉన్న డైలాగులు రాసినప్పుడు ఆటోమేటిక్గా ప్రేక్షకులు రైటర్ని ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆత్రేయ గారిని ఒకప్పుడు జనం బాగా ఫాలో అయినారు. అంతకుముందే పింగళ నాగేంద్రం గారు అప్పు చేసి పప్పు కూడా ఆ సినిమాలు రాసినప్పుడు, మిస్సమ్మ సినిమాలు పెద్దవాళ్ళు రాసినప్పుడు డైలాగును ఫాలో అయినారు ప్రేక్షకులకు నచ్చిన డైలాగులు ప్రేక్షకులకు నచ్చేటట్టు రాయలే వాళ్ళు రాసినవి ప్రేక్షకులు మెచ్చుకున్నారు. రాను మనం ఏంటంటే ఇప్పటి ఉన్న పొజిషన్లో మన డైలాగులు ప్రేక్షకులు నచ్చేటట్టే కాకుండా ప్రేక్షకులకి నచ్చే డైలాగులు కూడా కొన్ని ఉంటాయి. అవి మిక్స్ చేసి రాయగలిగితే సినిమాకి ఒక ఆడియన్స్ ఎలా చూస్తారంటే ఇది మన చుట్టూ జరుగుతున్నది అనే ఫీలింగ్ తొందరగా వస్తుంది. అంటే మనకి నచ్చేటట్టు మనం రాసి జనానికి నచ్చేటట్టు చేయాలి, జనానికి నచ్చింది మనకి నచ్చేటట్టు రాయాలి. ఈ ప్రాసెస్ అనేది ఒక చిన్న